మిరాయ్. ఈ టీజర్‌లో అన్నిటికన్నా ముందు మనకి హైలైట్ చేయాలనుకున్న విషయం అశోకుడి ఆశయం. 'అశోక ద గ్రేట్' ఈ పేరు వినగానే చిన్నప్పుడు మనం స్కూల్‌లో చదువుకున్న దాని ప్రకారం అశోకుడంటే ఒక మంచి రాజు అండ్ తను రోడ్డుకి 2 సైడ్‌లు చెట్లు నాటించాడు. ప్రకృతిని, ప్రపంచాన్ని మంచిగా కాపాడుకున్నాడు అని. కానీ ఇదంతా జరగడానికి ముందు అశోకుడు అంటే ఒక మహామౌర్యుడు, ఒక మహారాజు, ఒక ఎదురులేని వీరుడు, పరాక్రమ శూరుడు, యుద్ధంలో సింహం, ఎన్నో రాజ్యాలను గెలిచిన విజేత, ఒక చక్రవర్తి. చరిత్ర చెప్పాలంటే వణికించేలాంటి కళింగ యుద్ధంలో గెలిచిన మహాయోధుడు. కానీ ఆ కళింగ యుద్ధం తర్వాత అశోకుడి కథంతా మారిపోయింది. కళింగ యుద్ధంలో జరిగిన మారణ హోమంలో తన చుట్టూ పడి ఉన్న శవాలను చూసి తన మనసు కృంగిపోయి అశోకుడు తన కత్తిని అక్కడే విడిచేశాడు. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత నుంచి అశోకుడిని వర్ణించే విధానమే మారిపోయింది. అప్పటి నుంచి అశోకుడు అంటే ఒక మహాధర్మ సామ్రాజ్య జ్ఞాని, శాంతి నికేతనుడు, ధర్మానికి శబ్దం, ఒక సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే వెలుగు, నీతికి దారి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గొప్పతనాన్ని నిర్వచించిన మహాత్ముడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత తను చేసిన ఎన్నో మంచి పనులతో పాటు తన నాలెడ్జ్‌తో 9 పుస్తకాలని సృష్టించాడని చెప్పుతారు. హిస్టరీలో ఎక్కడా దీని గురించి చెప్పలేదు గానీ ఇది ఒక మిత్ అని నమ్ముతారు. ప్రపంచంలో ఉన్న అతి గొప్ప మేధావులతో ఈ ప్రపంచానికి భవిష్యత్తులో రాబోయే విపత్తులని ఎదుర్కోవడం కోసం అవసరమైన విషయాలను రాయించాడని అంటారు. అలా ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ బుక్స్‌ని ఈవిల్ చేతికి దొరకకూడదు అని 9 బుక్స్‌కి 9 మంది రక్షకులను పెట్టి, అవసరమైనప్పుడు ఈ బుక్స్ బయటకి రావాలి. అప్పటి వరకు ఈ బుక్స్ ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదని ఆ 9 మందికి అశోకుడు చెప్తాడు. అందుకే వీటి గురించి చరిత్రలో ఎక్కడా చెప్పలేదు అని అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ 9 బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసుకుంటే, ఆ పర్సన్‌కి గాడ్ లెవెల్ పవర్స్ వస్తాయి అని మిత్. అందుకే వాటిని జాగ్రత్తగా ఉంచడమే ఆ 9 మందికి ఉన్న జీవిత ఆశయం. అందుకే ఆ 9 మందిని 9 యోధులు అని అంటారు. అయితే ఈ 9 యోధాస్ ఎక్కడున్నారనేది, ఆ కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. సో, ఇప్పుడు ఇక్కడ డీటెయిల్ ఏంటి అంటే, జరగబోయే ఈ సినిమా ఈ 9 పుస్తకాల గురించి జరగబోతుంది అని మన డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. ఇది ఆ సినిమాకి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం. సో, ఈ వీడియోలో 'మిరాయ్' టీజర్ గురించి అండ్ అందులో నాకు కనిపించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ టీజర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ ఫ్లిక్స్. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. టీజర్ స్టార్టింగ్‌లో ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లోగో పడుతుంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, అబ్జర్వ్ చేస్తే ఈ లోగో మీద బ్లాక్ స్మోక్ ఎఫెక్ట్స్ లా ఉంటుంది. సేమ్ అదే ఎఫెక్ట్స్ ని వేరే షాట్ లో విలన్ కి ఉండే పవర్ లా చూపిస్తారు. నెక్స్ట్ షాట్ లో ఇక్కడ జైరామ్ క్యారెక్టర్ అఘోరాని ప్లే చేస్తున్నాడు. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, ఇక్కడ చూపించే ఈ షాట్ జైరామ్ ఉండే చోటు, అక్కడ మంటలు అవి చూస్తే అలానే అనిపిస్తుంది. ఈ టీజర్ లో ఏఐ షాట్స్ ని యూజ్ చేసి చాలా వరకు క్రియేట్ చేశారు. కొన్ని అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా, కానీ కొన్ని అంతలా వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. జస్ట్ నా ఒపీనియన్. సో జైరామ్ క్యారెక్టర్ చెప్పే విషయం, జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ 9 బుక్స్ ఈవిల్ చేతిలో పడితే అశోకుడి ఆశయం నాశనం అయిపోతుంది అని. అండ్ ఒకవేళ ఈవిల్ గెలిస్తే ఇక మంచిని కాపాడడం ఎవరి వల్ల కాదు అని దాని అర్థం. ఇక్కడ టీజర్ లో ఈ సీన్ తో ఓపెన్ చేసి చెప్తున్నారంటే, నా గెస్ ప్రకారం ఆల్రెడీ ఒకటో రెండో బుక్స్ ని విలన్స్ ఆల్రెడీ సంపాదించి ఉండాలి. అండ్ మనకి వేరే షాట్ లో బ్లాక్ స్వార్డ్ ఒక బుక్ ని బయటకు తీస్తున్నట్టు కూడా చూపిస్తారు. అందుకే భయంతో ఈ గ్రూప్ హెల్ప్ కోసం ఈ అఘోరా దగ్గరికి వచ్చి ఉండాలి. ఈ గ్రూప్ ఇంతలా కంగారు పడుతున్నారా అంటే, మేబీ వీళ్ళ దగ్గర ఒక బుక్ అయినా ఉండాలి, లేదా విలన్ దానికోసం వస్తున్నాడు అని వాడిని ఎదిరించే మార్గం కోసం వీళ్ళు అఘోరా దగ్గరికైనా వచ్చి ఉండాలి. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అనగానే ఏఐతో జనరేట్ చేసిన వార్ సీక్వెన్స్ పడుతుంది. విజువల్స్ మాత్రం పీక్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముందు ఒక గుర్రం వెళ్తుంది. మేబీ అది అశోక ద గ్రేట్ అనుకుంటా. నెక్స్ట్ ఈ షాట్, ఇది టీజర్ లో బ్యూటిఫుల్ షాట్. ఇక్కడ కళింగ వార్ సీక్వెన్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నా. ఇక్కడ ఏఐ షాట్ కాబట్టి మనకి ఫేస్ చూపించకుండా మంచి పని చేశారు. ఇక్కడ డీటెయిలింగ్ ఏంటి అంటే ఎమోషన్. ఆ వార్ వల్ల అశోకుడు గెలిచినప్పటికీ అక్కడ చుట్టూ చాలా విధ్వంసం అయ్యి అశోకుడు బాధపడుతున్న సీన్, చుట్టూ ఉన్న డీటెయిల్స్ ని కూడా బాగా చూపించారు. వారియర్స్ అందరూ శవాల్లా పడుండడం, చుట్టూ మనకి అంతా బ్లడ్ లా ఉండడం, అవి బాగా చూపించారు. ఇది ఫేస్ లో చూపిస్తే ఆ ఎమోషన్ సరిగ్గా అర్థం కాదు, ఎందుకంటే ఏఐ జనరేటెడ్ కాబట్టి. అందుకే ఇలా బ్యాక్ షాట్ లో చూపించి మంచి పని చేశారు. దీన్ని ఆపలేదు. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది.
It's my turn! ఇది మహావీర్ రామ భూమి మీద చెయ్యబోయే సంతకం. నెక్స్ట్ అన్ని విలన్ గా చేస్తున్న మంచు మనోజ్ షార్ట్స్ పడతాయి. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. మేబీ సినిమాలో స్కోప్ కరెక్ట్ గా ఉంటే మనోజ్ కి ఈ మూవీ మంచి కంబ్యాక్ అవుతుంది. నెక్స్ట్ షాట్ లో విలన్ పవర్ ని చూపిస్తున్నారు. ఇక్కడ డీటెయిలింగ్ ఏంటి అంటే విలన్ కి మ్యాజికల్ పవర్స్ లా ఆ బ్లాక్ స్మోక్ వస్తుంది. వేరే షాట్స్ లో విలన్ చేతిలో ఉండే కత్తి కూడా ఆ బ్లాక్ స్మోక్ తో ఫామ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదే షాట్ లో జనాలందరూ అటాక్ అవుతున్నందుకు బెండ్ అయి ఉంటారు, ఒక్కరు తప్ప. మేబీ ఇతను వన్ ఆఫ్ ద యోధా, లేకపోతే యోధా దగ్గర ఉండే అతను అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తే బ్లాక్ స్వార్డ్ కూడా ఉంటాడు. అండ్ ఈ సీన్ కి సంబంధించిన షాట్ లో వేరే రకంగా కనిపించే వెపన్స్ ని కూడా యూస్ చేస్తున్నారు. అండ్ ఇదే ఫైట్ కి సంబంధించి వేరే షాట్స్ కూడా టీజర్ లో పెట్టారు. బ్లాక్ స్వార్డ్ కి ఉండే పవర్ తను పట్టుకున్న షీల్డ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో ఎవరినో వేసేయడం కూడా చూపించారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే సీక్వెన్స్ లో అందరినీ చంపేసిన తర్వాత ఈ బుక్ ని తీస్తున్నాడు అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో తన స్వాడ్ ఆ బ్లాక్ స్మోక్ తో ఫామ్ అవడం కనిపిస్తుంది. ఈ ప్లేస్ లో ఇంకొక బుక్ ఉంది అని అనుకుంటున్నా. సో ఆ బుక్ ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అందరినీ వేసేస్తాడని అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో విలన్ ఒక రింగ్ లాంటి దాంట్లో నుంచున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పక్కన తన స్వాడ్ ఉంది. ఆ టేబుల్ మీద ఒక బుక్ కూడా ఉంది. ఈ సీన్ లో తను ఆ బాక్స్ లో నుంచి వచ్చే పవర్ తో ఆ బుక్ ని ఓపెన్ చేస్తున్నాడని అనుకుంటున్నా. అబ్జర్వ్ చేస్తే ఈ షాట్ లో బ్లాక్ స్వార్డ్ ఈ బుక్ ని పట్టుకోగానే ఏదో షీల్డ్ లా ఫామ్ అవుతుంది. మేబీ అది ఏదైనా లాక్ లాంటిది అనుకుంటా, ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ వేరే షాట్ లో ఇందాక మనం అనుకున్న బాక్స్ ని చూపిస్తారు. అలాగే ఆ బాక్స్ లో నుంచి పవర్ వస్తున్నట్టు కూడా చూపిస్తున్నారు. అలాగే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే 5 బుక్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ బ్లాక్ స్వార్డ్ చాలా మందిని లేపేసి అక్కడ ఉన్న బుక్స్ ని దొబ్బేసి ఉన్నాడు అనుకుంటా. నెక్స్ట్ సంతకం అని చెప్పేది శ్రేయ క్యారెక్టర్ కి అని అనుకుంటున్నా. ఇక్కడ జగ్గుబాయ్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెనక రితిక క్యారెక్టర్ కూడా ఉంది. ఇక్కడ జగ్గుబాయ్ బ్లాక్ స్వార్డ్ నుంచి రితికాని కాపాడుతున్నట్టు అనుకుంటున్నా. అండ్ ఆ బ్లాక్ స్మోక్ పవర్ ని జగ్గుబాయ్ ఆపుతున్నట్టు కనిపిస్తుంది. ఈ షాట్ ని చూస్తే విలన్ ఈ ట్రైన్ ని ఆపి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మినాయ్. నెక్స్ట్ షాట్ లో యుగాల వెనక అవతరించిన ఒక ఆయుధం దారి చూపిస్తుంది అని అంటాడు. ఇక్కడ విజువల్ అయితే చాలా బాగుంది. ఈ స్టిక్ ని వీళ్ళు మిరాయ్ అని పిలుస్తారు. అండ్ వేరే షాట్స్ లో ఈ స్టిక్ ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క షాట్ లో ఇది నార్మల్ గా ఉంటుంది, ఇంకొక షాట్ లో ఇది గ్లో అవుతూ ఉంటుంది, అండ్ ఇంకొక షాట్ లో డిఫరెంట్ సైజెస్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్స్ లో హీరో ఆ స్టిక్ ని యూజ్ చేసే షాట్స్ పడతాయి. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. హీరోయిన్ చెప్పే ఈ డైలాగ్ వల్ల మనకి హీరోకి ఈ స్టిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఎక్స్పర్ట్ గా మారుతాడు. అప్పుడే యోధాలో ఉన్న హీరో సూపర్ యోధాగా మారుతాడు. నెక్స్ట్ షాట్స్ లో హీరో హీరోయిన్ తో కలిసి ఆ స్టిక్ ని చేరుకునే మార్గం వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. ఆ సీన్స్ లోనే వాళ్ళు చాలా ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. 9 books, 100 questions. One stick. Big adventure. నెక్స్ట్ ఈ షాట్స్ లో పెద్ద ఈగల్ లాంటి పక్షి కాళ్ళను చూపిస్తారు. ఇది మిరాయ్ స్టిక్ ని చేరుకునే దగ్గర అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ డీటెయిల్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ షాట్ లో 9 books, 100 questions, 1 stick అని హీరో అంటాడు. బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర జరుగుతున్నట్టు కనిపిస్తుంది. 9 books అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, బట్ 100 questions అంటే ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ షాట్ లో ట్రైన్ మీద హీరో పరిగెడుతూ ఉండడం కనిపిస్తుంది. ఇది చూస్తే సేమ్ ఇందాక సీన్ లో బ్లాక్ స్వార్డ్ ని జగ్గుబాయ్ ఆపుతున్న ప్లేస్ లాగానే అనుకుంటున్నా. లొకేషన్ కొంచెం అలాగే ఉంది కాబట్టి. ఇక్కడ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ షాట్ లో హీరో రన్నింగ్ చేస్తున్నప్పుడు చేతిలో అయితే స్టిక్ కనిపించదు, కానీ పైనుంచి కిందకి దూకుతున్నప్పుడు మాత్రం స్టిక్ వస్తుంది. మేబీ థార్ హ్యామర్ లాంటి పవర్స్ కూడా ఉన్నాయని అనుకుంటున్నా. నెక్స్ట్ ఫాస్ట్ కట్స్ లో హీరో విలన్ బ్యాచ్ తో ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. ఇక్కడ హీరో వాళ్ళందరినీ తన స్టిక్ తో ఓడించేశాడు, సూపర్ యోధాగా మారాడు కాబట్టి. అండ్ అలానే ఈ షాట్ లో హీరో అఘోరాల మధ్యలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మేబీ ఇది క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ ఈ టీజర్ కి మనీ షాట్ ఏఐ యూజ్ చేసి తీశారు, కానీ చూడడానికి మాత్రం
ఐ ప్లీజింగ్ గా ఉంది. ఈ సీన్ లో మన శ్రీరాముల వారు కాళ్ళని చూపిస్తారు. పక్కన వానర సైన్యం ఆయనకి దండం పెడుతూ కనిపిస్తుంది. ఈ సీన్ చాలా బాగుంది కదా. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు తర్వాత ఒక డీటెయిల్ చెప్తాను అన్నాను. అదేంటంటే ఈగల్ లాంటి పక్షి కాళ్ళను మనకు చూపించారు కదా, అది మేబీ ఆ పక్షి జటాయు వంశంకి సంబంధించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీరాముల వారిని చూపించారు కాబట్టి మేబీ శ్రీరాముల వారు ఆ జటాయు వంశంకి చెందిన ఈ పక్షితో ఆ మిరాయి స్టిక్ ని కాపాడమని చెప్తారు అనుకుంటా. అందుకే ఆ పక్షి హీరో అక్కడికి వచ్చినప్పుడు అటాక్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇది గైస్ మిరాయి టీజర్ లో నాకు దొరికినవి అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించిన డీటెయిల్స్. అండ్ మీకు ఇందులో కొత్తగా అనిపించిన డీటెయిల్స్ లేదా నేను మిస్ అయిన డీటెయిల్స్ మీరు ఇంకేమైనా కనిపెట్టుంటే నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి బ్రేక్ డౌన్స్ అండ్ అనాలిసిస్ లాంటి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్. జై హింద్. జై శ్రీరామ్.